మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR చిత్రంతో టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ముఖ్యంగా బాలీవుడ్లో కూడా బలమైన ఫ్యాన్ బేస్ను సృష్టించుకున్నారు. అంతర్జాతీయంగా చరణ్కు లభించిన గుర్తింపు అపారం. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆయన కెరీర్కు కొంత ఇబ్బందికరంగా మారాయనేది వాస్తవం. RRR తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో చరణ్ నుంచి రాబోతున్న పెద్ది ప్రాజెక్టుపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా ఓపెనింగ్ ముందు ఉపెన్న దర్శకుడితో చరణ్ సినిమా అనగానే చాలామంది మొదట్లో పెదవి విరిచారు. అంచనాలు అనుకున్నంతగా పెరగలేదు. కానీ రామ్ చరణ్ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కథను మాత్రమే నమ్మి పెద్ది సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నో నెగిటివ్ ప్రచారాలకు మరియు ట్రోలింగ్కు పెద్ది టీజర్ ఒక గట్టి సమాధానం చెప్పింది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన విజువల్స్, ముఖ్యంగా చరణ్ కొత్త లుక్ అన్నీ కలిపి సినిమాపై అప్పటికప్పుడు భారీ హైప్ను పెంచాయి. వ్యాపారపరంగా కూడా పెద్దికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్గా విడుదలైన చికిరీ చికిరీ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం నెల రోజుల్లోనే ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తూ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రూపంలో వచ్చిన పాజిటివ్ వైబ్ సినిమాను మరింతగా ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్ళింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు సనా టేకింగ్, కథానాయిక జాన్వీ కపూర్ గ్లామర్, ముఖ్యంగా రామ్ చరణ్ పవర్ఫుల్ యాక్షన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుగ్గా మార్చి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఈ సినిమాకు అసలు సమస్య నార్త్ మార్కెట్ నుండే వచ్చేలా కనిపిస్తోంది. రామ్ చరణ్కు అటు ఉత్తరాది ఇటు దక్షిణాదిల్లో ఎదురుకాబోయే అతిపెద్ద పోటీదారు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఆయన హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రం పెద్ది కంటే కేవలం వారం రోజుల ముందుగా మార్చి 19న విడుదల కాబోతోంది. KGF సిరీస్తో యష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. KGF 2 తర్వాత దాదాపు 4 ఏళ్ల విరామం అనంతరం యష్ నుండి వస్తున్న సినిమా ఇదే కావడంతో టాక్సిక్ పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. పైగా యష్ త్వరలో రామాయణ్ చిత్రంలో రావణుడిగా కనిపించబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో ఆయనకు మరింత మార్కెట్ను సృష్టిస్తున్నాయి. ఈ పోటీ ఒక రకంగా పెద్దికి కొద్దిగా మైనస్గా మారే అవకాశం ఉంది. టాక్సిక్కు వచ్చే అద్భుతమైన ఓపెనింగ్ టాక్ ఆ తర్వాత వారం విడుదలయ్యే పెద్ది నార్త్ కలెక్షన్లపై కొంతవరకు ప్రభావం చూపడం ఖాయం. యష్ పోటీతో పాటు మార్చి 19న బాలీవుడ్లో మరో 2 ముఖ్యమైన సినిమాలు విడుదల కావడం పెద్దికి మరింత చిక్కులు తెచ్చిపెట్టే అంశం. అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ఢమాల్ 4 యాక్షన్ కామెడీ జోనర్లో రాబోతోంది. బాలీవుడ్లో అజయ్ దేవగన్కు ఉన్న మార్కెట్, ముఖ్యంగా మాస్ సెంటర్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ చాలా బలంగా ఉంటుంది. ఈ సినిమాతో పాటు రీసెంట్గా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ధురంధర్ సీక్వెల్ కూడా మార్చి 19నే విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ 3 సినిమాలు టాక్సిక్, ఢమాల్ 4, ధురంధర్ 2 ఒకే రోజు మార్చి 19న విడుదల కావడం వల్ల నార్త్ మార్కెట్లో స్క్రీన్ కౌంట్, థియేటర్ల లభ్యత పరంగా పెద్దికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ సినిమాల ప్రభావం పెద్ది నార్త్ మార్కెట్ పై తప్పకుండా ఉంటుంది. మరి పెద్ది ఈ పోటీని ఎలా అధిగమిస్తుందో చూడాలి.